చెప్పండి. మరి ఈ ఫార్ములా రేస్ అనేది ఇటు హెచ్ఎండిఏ, గ్రీన్కో, ఎఫ్ఈఓ ఈ మూడు కలిసి కూడా ఉమ్మడిగా నిర్వహించాలని కూడా ఒప్పందం చేసుకున్నాయి. మరి ఇందులో ఇప్పటికే అటు ఏసీబీ నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో క్విట్ ప్రోకో జరిగిందంటూ కూడా నిర్ధారించింది. మరి ఇప్పుడు మళ్ళీ మరోసారి కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేసేందుకు కూడా గవర్నర్ అనుమతిని కోరింది. మరి గవర్నర్ ఇందుకు అనుమతినిస్తారా? ప్రభుత్వం ఫ్యూచర్లో దీనికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోబోతుందో అనుకోవచ్చు. గవర్నర్ అనుమతి ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే గవర్నర్ కనుక అనుమతి ఇవ్వకపోయేట్లయితే అది రాజకీయపరమైనటువంటి వివాదాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. అందువలన గవర్నరు ఇదేమి రాజకీయపరమైనటువంటి అంశం కాదు, లేదా మరొకటి కాదు. అందుకని ఆటోమేటిక్గా దీనికి అనుమతి ఇస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఇందులో ప్రధానమైనటువంటి ఏదైనా నేరము లేకపోతే శిక్షలు అట్లాంటివి ఏమైనా కనుక ఉండేట్లయితే అధికార యంత్రాంగం మొదట ఫేస్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు మంత్రులైనా లేదా కార్పొరేషన్ చైర్మన్లు అయినా లేకపోతే ఇంకోళ్ళైనా కానీ అది నిధులను బదిలీ చేసేటువంటి అధికారం వాళ్ళకి ఉండదు. నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. ఆ నిర్ణయాలు అనేటువంటివి నిబంధనలకు విరుద్ధం అయితే ఇదిగో ఇవి నిబంధనలకు విరుద్ధము, అందువలన దీన్ని చేయడానికి వీల్లేదు అనేటువంటిది ముఖ్యంగా కార్యదర్శుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అదేమి చిన్న అమౌంట్ కాదు కనుక ఖచ్చితంగా అభ్యంతరం తెలియజేయాలి. ఆ అభ్యంతరాన్ని కూడా తోసిపుచ్చేట్లయితే ఒకవేళ దానికి కేబినెట్ ఆమోదం లేకపోతే ఈ విధమైనటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. మరి ఆ ప్రక్రియలో జరిగేట్లయితే ఇదిగో కేబినెట్ ఆమోదం కారణంగానే మేము కేబినెట్ నిర్ణయం కారణంగానే ఈ విధంగా మేము బదలాయించామని చెప్పేసి అధికారులు కొంత శిక్షని తగ్గించుకోవచ్చు. అది జరిగిలా ఇక్కడ అసలు ముందే బదిలీ చేశారు, తర్వాత దానికి ఏదో ఆమోదం కథంతా జరిగినట్టు అప్పుడు గతంలో మీడియాలో వచ్చినటువంటి వార్తలు. అందువలన ఇప్పుడు ఒకవేళ ఆ విధమైనటువంటి మంత్రివర్గ తీర్మానం లేకపోతే ఆ ప్రొసీజర్ కనుక లేకుండా కనుక ఈ నిధులు బదలాయింపు కనుక చేసేట్లయితే ముఖ్యంగా అరవింద్ కుమార్ గారు ప్రధానమైనటువంటి ముద్దాయిగా తేలుతారు. నేనే ఆమోదించాను అని చెప్పినటువంటి కేటీఆర్ తర్వాత నేను ఎట్లా చెప్తాను, నేను చెప్తే మాత్రం ఏ విధంగా చేస్తారు, అధికారులు ఎట్లా చేస్తారు అనేటువంటి మాట కూడా అప్పుడే మాట్లాడారు. ఎందుకంటే అది అడ్మిట్ చేయడం అంటే నేరాన్ని ఒక విధంగా అంగీకరించినట్టు అవుతుంది. అందుకని ఆయన తర్వాత మాట మార్చారు. అయితే అఫీషియల్గా విచారణ సందర్భంగా ఏమి చెప్పారు అనేటువంటిది ఇప్పుడు కీలకం. అందుకని నివేదిక మొత్తం ఏసీబీ నివేదిక బహిర్గతం అయిన తర్వాత మాత్రమే కేటీఆర్ గారు బహిరంగంగా చెప్పిన దానికి అఫీషియల్గా అక్కడ అధికారుల ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలానికి ఏమైనా తేడా ఉందా, లేకపోతే అక్కడేం చెప్పారు ఇక్కడేం చెప్పారు అనేటువంటిది కూడా నాకైతే కొన్ని సందేహాలు ఉన్నాయి. అందుకనే ఆ నివేదిక అనేటువంటి బహిరంగంగా వచ్చిన తర్వాత ఛార్జ్ షీటు దాఖలు చేసిన తర్వాత అనేక విషయాలు మనం ఎవరు చర్చించకుండానే మన ముందు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి కనుక ఆ విషయాలన్నీ అర్థమవుతాయి. అందుకని దీనిలో అధికారులు మొదట ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ ఛార్జెస్ని. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించారు కనుక అనేటువంటిది ఒకటి. తర్వాత ఈ నిర్ణయానికి ప్రధానమైనటువంటి కారణాన్ని బహిరంగంగా చెప్పినటువంటి అంశాలు లేదా మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కేటీఆర్ అన్నింటికీ మించి అది పెద్ద మొత్తంలో ఉన్నటువంటి వ్యవహారం కనుక మరి కేసీఆర్ కూడా దీనిలో ఏ విధమైనటువంటి సంబంధం ఉంటుంది ఏమిటనేటువంటిది మనం చూడాల్సి